కార్తీక పురాణం 25వ అధ్యాయం. కార్తీక మాసంలో 25వ రోజు చేయవలసిన విధులు. 25వ రోజు బహుళ దశమి. దిక్పాలకులను పూజించాలి. పుల్లని పదార్థములను తినకూడదు. ఉపవాసం ఉండాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయాలి. అఖండ కీర్తి సంపదలు సమకూరుతాయి. 25వ రోజు చేయవలసిన పారాయణం. దుర్వాసుడు అంబరీషుని శపించడం. అంబరీష, పూర్వజన్మలో చేసిన కొద్ది పాపం వల్ల నీకు ఈ అనార్థం వచ్చినది. నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చేయము. ఇక నాకు సెలవు ఇప్పించవలసింది కానీ పండితులు అన్నారు. అందుకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఆలోచన కూడా విని వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపం ఏం పెద్దది కాదు. జలపానం చేయడం వలన బ్రాహ్మణుని అవమానపరచడం కూడా కాదు. ద్వాదశి నిష్టకు భంగం కలగదు. అప్పుడు దూర్వాసు నన్ను నిందించలేడు. నేను చేసిన పూర్వ పుణ్య ఫలం నశించదు. కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉందినని వారి ఎదుట నేను నీటిని త్రాగాడు. అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణంలోనే దూర్వాసుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకుని పట్టాలని కోపంతో ఆవేశంతో పళ్ళు పడపట కొరుకుతూ, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు? ఎంత నిర్లక్ష్యం! అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధం తిన్నవాడవును. మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేస్తూ అది కూడా భోజనంతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహి అవుదువే కానీ హరిభక్తుడు కాదు. శ్రీహరి నన్ను అవమానించడు, శ్రీహరిని అవమానించడే. నీ వంటి హరినిందాపరుడు మరొకడు ఉండడు. నీవు మహాభక్తుడవని అది గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరచుటకే నీతిని త్రాగావు. అంబరీష, నీవు పవిత్ర రాజు కుటుంబంలో పుట్టినావు. ఇప్పుడు నీ వంశం కళంకమైనది అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంబరీషుడు ముని కోపానికి గడగడలాడుచు చేతులు జోడించి, మహానుభావ, నా అజ్ఞానము చేయి పొరపాటు చేసేదని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడమని అతని పాదములపై పడి వేడుకున్నాడు. దయాచంద్రుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకలతో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను, తాబేలుగాను, వరాహంగాను, సింహంగాను, వామనుడుగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, మూఢుడైన రాజుగాను, రాజ్యములైనటి రాజుగాను, పాషాండ మతస్థునిగాను, పాపపూతి గల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టతివుగా కానీ ఆవేశంతో శపించాడు. ఇంకను కోపం తగ్గక మరల శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఈ అపాయం కొనవకున్న అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు. మునివర్య, మీ శాపం అనుభవించునే ప్రాధేయపడ్డాడు. ఆయన దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపజేశాడు. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభులతో అగ్నిజ్వాలను కరుకుచు సూర్యాసుని వైపు రాగా అంతట దుర్వాసుడు ఆ చక్రం తనని మత్స్య చేయునని భావించి ప్రాణభయంతో బ్రతుకు జీవుడాన్ని పరిగెత్తసాగాడు. మహా తేజస్సుతో చక్రాయుధం దుర్వాసును తరుముచుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న మహాములను దేవములోని దేవలోకంలోని దేవేంద్రుని, బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుని, కైలాసంలో వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిన వారు సైతం చక్రాయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయారు. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందల పంచవింశోధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తం.